తొలిసారిగా హలో మన అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పంచాయతీరాజ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి సవిధంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ఏఎస్ఆర్ జిల్లాకి రెండోసారి విచ్చేసినందుకు మన జిల్లా అందరి తరఫున కూడా కరతాళతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మాత్యులైన గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా సగౌరవంగా సవినయంగా వేదికమైకి మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించుకుంటాం. దయచేసి అందరూ కూడా చప్పట్లతో మీ హర్షధ్వానాలు తెలియజేస్తుందిగా కోరుచున్నాం. వెరీ గుడ్. ఇంకా దిక్కులు పెక్కటల్లేలా మీ అందరి యొక్క కరతాళ ధ్వనులు తెలియకూరుతున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి తోడ్కొని రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. అందరూ సంయమనం పాటించగా కోరుతున్నాం. నిశ్శబ్దం. జ్యోతి ప్రజ్వలనతో వారి యొక్క సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు హలో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు గుమ్మడి సంజయరాణి గారు, మన గిరిజన సంక్షేమ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు అల్లూరు సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అలాగే వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. హలో, మైక్ ఆగిపోతుందండి మధ్యలో, దయచేసి. ఇప్పుడు మన ప్రియతమ కలెక్టర్, అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినటువంటి మన అందరి వాడుగా శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు ఐఏఎస్ వారికి తొలి పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాం సార్. సభకి నమస్కారము. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, ఈ కార్యక్రమంకు వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అండ్ ఎంపీపీ, జెడ్పీటీసీస్, ఎంపీపీ, స్థానిక సర్పంచ్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నాతో పాటు ఉంటున్న అధికారులు, ముఖ్యంగా ఈ దుమ్రిగూడ ప్రజలు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇది ఒక అద్భుతమైన సందర్భము. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు రెండవసారి మన జిల్లాకి రావడము, ఫస్ట్ సారి పెనకోట గ్రామ పంచాయతీకి, ఈసారి ఇక్కడ పోతంగి గ్రామ పంచాయతీకి వచ్చేసి ఇక్కడ ఉంటున్న గ్రామాలను స్వయంగా పర్యవేక్షణ చేసి అక్కడ ఉంటున్న
పీవీటీసీ గ్రామాల్లో ఉంటున్న సమస్యలన్నీ కూడా స్వయంగా విని అది పరిష్కరించడానికి కావాల్సిన డెసిషన్ కూడా అప్పుడప్పుడు తీసిన ఒక అద్భుతమైన సందర్భం ఉంది సార్. ఈ జిల్లాలో సార్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఐటీడీఏ ట్రైబల్